నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. భారీ భూకంపం భయపెట్టింది. సునామీ అల్లకల్లోలం సృష్టించింది. రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీర ప్రాంతాలు గజగజా వణుకుతున్నాయి. ప్రాణభయంతో జనం పరుగులు పెట్టారు. 2011 నాటి జలప్రళయం రిపీట్ అవుతుందా? రష్యా, జపాన్, అమెరికాలో పరిస్థితి ఎలా ఉంది? ఏ దేశాలకు ముప్పు పొంచి ఉంది? ప్రళయ భీకర సునామీ రష్యా, జపాన్, అమెరికాతో పాటు పలు దేశాల్ని చివురుటాకులా వణికించింది. 10 నుంచి 30 అడుగుల వరకు ఎగసిపడ్డ అలలు తీర ప్రాంతాల్లో కల్లోలం రేపాయి. ప్రాణభయంతో కోట్లాది మంది సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. రోడ్లపై కారులు బారులు తీరటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ భూకంపం భయపెట్టింది. సునామీ అల్లకల్లోలం చేసింది. రాకాసి అలలు విరుచుకుపడుతున్నాయి. తీర ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. 2011 నాటి జలప్రళయం రిపీట్ అవుతుందా? రష్యా, జపాన్, అమెరికాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఏ దేశాలకు ముప్పు పొంచి ఉంది? 30 దేశాల్ని సునామీ టెన్షన్ పెడుతోంది. పలుచోట్ల రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ప్రాణభయంతో నగరాలు ఖాళీ అవుతున్నాయి. లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెడుతున్నారు. రష్యాలోని తూర్పు కంచట్కా ద్వీపకల్పంలో బుధవారం 8.8 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన 10 అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇది ఒకటి. దీని ప్రభావంతో రష్యాతో పాటు చుట్టుపక్కల దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. అలలు తాకిన దీవుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ సునామీతో ఆయా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రష్యాలోని సెవెరియో కుర్లిస్క్పై సునామీ అలలు పంజా విసిరాయి. ఈ నగరాన్ని బలంగా ఢీకొట్టాయి. అలల ధాటికి చిన్నాభిన్నమైంది. జపాన్లో సునామీ టెన్షన్ కొనసాగుతోంది. జపాన్ తీరంలో సునామీ అలలు భయం పుట్టిస్తున్నాయి. భీకర అలలు సముద్ర తీరానికి చేరిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ అలల ధాటికి సముద్రంలోని తిమింగలాలు తీరానికి కొట్టుకువచ్చాయి. భయంతో స్థానికులు, సందర్శకులు హవాయి నుంచి అలావే హార్బర్కి, వైకికి, ఓహులకు కార్లలో చేరుకునే ప్రయత్నం చేశారు. దీంతో రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 30 దేశాలపై సునామీ ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరించారు. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ వార్నింగ్స్ జారీ అయ్యాయి. 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. దక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ ఎఫెక్ట్ ఉంది. ఈ దీవులను 13 అడుగుల ఎత్తు వరకు సునామీ అలలు తాకే అవకాశం ఉంది. మార్క్వెసాస్ దీవుల్ని ఖాళీ చేయించారు అధికారులు. అటు కాలిఫోర్నియాను సునామీ తాకింది. వాషింగ్టన్, ఒరెగాన్, శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని తీర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ఇప్పటి వరకు అత్యధిక అలలు కాలిఫోర్నియాలోని అరీనా కోవ్ దగ్గర 1.6 అడుగుల ఎత్తులో నమోదయ్యాయి. తర్వాత క్రెసెంట్ సిటీలో 1.5 అడుగులు, మాంటెరీలో 1.4 అడుగుల మేర ఎగసిపడ్డాయి. కంచట్కా ద్వీపకల్పం తూర్పు తీరంలోని సముద్రగర్భంలో సంభవించిన భూకంపం ప్రభావంతో సమీప ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయ్ ద్వీప సమూహం వరకు, అలాగే యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ తీరం వరకు సునామీ సైరన్ మోగింది. పసిఫిక్ సముద్ర తీరం వెంబడి అంతటా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. హవాయిపై 10 అడుగుల ఎత్తులో రాకాసి అలలు విరుచుకుపడే అవకాశం ఉండడంతో నగరాలను ఖాళీ చేస్తున్నారు. మొదటి అలలు ఇప్పటికే ఉత్తరాన అలాస్కాను తాకాయి. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ అలలు ఇప్పటికే తీర ప్రాంతాలను తాకడం ప్రారంభించాయని ధృవీకరించింది. ప్రస్తుతం హవాయిలో నమోదైన ఎత్తైన అల ఓహు ఉత్తర తీరంలోని హలేవాలో 4 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అలలు 12 నిమిషాల పాటు వచ్చాయి. అమెరికాలోని ద్వీపరాష్ట్రం హవాయిలో అలలు 6 అడుగుల ఎత్తు వరకు ఎగసిపడుతున్నాయి. హవాయి మొత్తం సునామీ సైరన్లు వినిపించాయి. దీంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. ఒక్కసారిగా అందరూ తరలి వెళుతూ ఉండడంతో రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి. అమెరికా మెట్ డిపార్ట్మెంట్ కీలక హెచ్చరిక చేసింది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫోటోల కోసం తీరానికి వెళ్లొద్దని సూచించింది. ఒక్క అలతో సునామీ రాదని, అలలు పెద్ద సంఖ్యలో వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని తెలిపింది. తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. అమెరికాలోని పసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని కోరారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అధికారుల సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు, దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఆ జాబితాను అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ రిలీజ్ చేసింది. 3 మీటర్ల కంటే ఎత్తైన అలలు ఎగసిపడే అవకాశం ఉన్న దేశాల్లో ఈక్వెడార్, రష్యా, వాయువ్య హవాయి దీవులున్నాయి. 1 నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే ముప్పు ఉన్న ప్రాంతాల్లో చిలీ, కోస్టారికా, ఫ్రెంచ్ పాలినేషియా, గువామ్, హవాయి, జపాన్, జార్విస్ ఐలాండ్, జాన్స్టన్ అటోల్, కిరిబాటి, మిడ్వే ఐలాండ్, పాల్మిరా ఐలాండ్, పెరు, సమోవా, సోలమన్ దీవులు ఉన్నాయి. 0.3 నుంచి 1 మీటర్ ఎత్తు వరకు అలలు వచ్చే అవకాశం ఉన్న జాబితాలో అంటార్కిటికా, ఆస్ట్రేలియా, చుక్, కొలంబియా, కుక్ దీవులు,
ఎల్ సాల్వడార్, ఫిజీ, గ్వాటెమాలా, ఇండోనేషియా, మెక్సికో, న్యూజిలాండ్, నికరాగ్వా, పనామా, పప్వా న్యూగిని, ఫిలిప్పీన్స్, తైవాన్ తదితర దేశాలున్నాయి. 0.3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో అలలు వచ్చే ముప్పు ఉన్న జాబితాలో బ్రూనై, చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మలేషియా, వియత్నాం ఉన్నాయి. ఇక చైనాకు ఈ ప్రకృతి విపత్తు ముప్పు పొంచి ఉంది. సునామీనే కాకుండా సైక్లోన్ ప్రమాదమూ ఉంది. దాంతో షాంఘైలోని 28,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విమానాలు, బోట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రస్తుతం తూర్పు చైనాలో ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతున్నాయి. జపాన్ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం తూర్పు తీరంలోని ఇషినోమాకి ఓడరేవును 50 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ తాకింది. ఇది ఇప్పటి వరకు నమోదైన అత్యంత పెద్దదైన అల. పసిఫిక్ తీరం వెంబడి దక్షిణానికి హక్కైడో నుంచి టోక్యోకు, పలు ఈశాన్య ప్రాంతాలకు సునామీ కదులుతున్నప్పుడు 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఏర్పడ్డాయి. ఇటువంటి భారీ అలలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. భూకంపం, సునామీతో ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. పెట్రోపావ్లోవ్స్క్, కామ్చాట్కా నగరంలోని భవనాలు కంపించాయని రష్యా మీడియా తెలిపింది. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీసినట్లు తెలిపింది. కంచాట్కా ప్రాంతంలో విద్యుత్, సెల్ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడినట్లు చెప్పింది. అత్యవసర సేవల కోసం ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. రష్యా భూకంప ధాటికి జపాన్లో సునామీ అల్లకల్లోలం సృష్టించింది. జపాన్ పోర్టులో 50 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు ఎగిసిపడ్డాయి. ఈ భారీ అలలకు జపాన్ తతేయామా తీరంలోకి తిమింగలాలు కొట్టుకొచ్చాయి. డాల్ఫిన్స్, వేల్స్ కొట్టుకురావటం సునామీ హెచ్చరిక సంకేతాలేనా? శాస్త్రవేత్తలు ముప్పుని ముందే గుర్తించలేకపోయారా? రష్యా తీరంలో 14 ఏళ్ల తర్వాత భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 8.8గా నమోదైంది. రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్కు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్దిసేపటికే రష్యా, జపాన్లను సునామీ తాకింది. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్లీ ఇప్పుడే. భీకర సునామీ రెప్పపాటులో సముద్ర తీర దేశాలను చిగురుటాకులా వణికించింది. భూకంపం ధాటికి ఉద్భవించిన రాకాసి అలలు తీర పట్టణాలపై విరుచుకుపడ్డాయి. 8.8 తీవ్రతతో మొదలైన భూప్రకంపనలు తీర దేశాల్లోని కోట్లాది మందిని ప్రాణభయంతో పరుగులు పెట్టించాయి. భవనాలు పేకమేడల్లా కూలుతాయన్న భయంతో ఇప్పటికే లక్షలాది మంది తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఆగకుండా ప్రకంపనలు ఉధృత స్థాయిలో రావడంతో భవనాలు కొన్ని సెకన్ల పాటు ఊగిపోయాయి. తీర ప్రాంతాల్లోకి సముద్రపు నీరు ఊహించనంతగా కొట్టుకొచ్చింది. రష్యాలో బుధవారం ఉదయం 11:24 పసిఫిక్ మహాసముద్రంలోని 21 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. కామ్చట్కా పరిధిలో కొన్ని చోట్ల అలలు ఏకంగా 20 అడుగుల ఎత్తులో దూసుకొచ్చి తీరంలో పెనువిలయం సృష్టించాయని రష్యా సోషనాలజీ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. సివిరో క్రిల్సక్ తీరపట్టణంపై 14 అడుగుల ఎత్తైన రాకాశాలలు విరుచుకుపడ్డాయి. తీరంలోని నిర్మాణాలను దెబ్బతీశాయి. రష్యా మొదలు జపాన్, అమెరికా, హవాయ్, న్యూజిలాండ్, చిలీ, కొలంబియా దాకా సమీపంలోని అన్ని దేశాలను సునామీ ఒక్కసారిగా షేక్ అయ్యేలా చేసింది. ఆయా దేశాల ప్రభుత్వాలిచ్చిన సునామీ హెచ్చరికలతో తీర ప్రాంతాల్లోని ప్రజలంతా ప్రాణభయంతో ఎత్తైన ప్రదేశాలు, బీచ్లకు దూరంగా ఉన్న ప్రాంతాలకు పరుగులు పెట్టారు. ప్రకంపనలకు తాము ఉంటున్న భవనాలు ఊగిపోవడంతో కొందరు భయంతో కిటికీల నుంచి బయటకు దూకి గాయాల పాలయ్యారు. భూప్రకంపనలు జపాన్ తీరాలకు తాకినా ఆ దేశంలోని అణువిద్యుత్ కేంద్రాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. సాధారణంగా భూకంపం తర్వాత వచ్చే ప్రకంపనల తీవ్రత అత్యల్పంగా ఉంటుంది. కానీ బుధవారం సంభవించిన పెను భూకంపం ధాటికి ఆ తర్వాత వచ్చే ప్రకంపనలు సైతం 6.9 తీవ్రతతో విస్తరించడం హైలైట్. సునామీ తర్వాత పలు దేశాల బీచ్లో నిర్మానుష్యంగా మారాయి. భూకంపం సంభవించినప్పుడే రష్యాలోని కామ్చట్కా పరిధిలోని కిచెవ్స్కయా సోప్రా అగ్నిపర్వతం బద్దలైంది. ఉత్తరార్ధగోళంలోనే అతిపెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన ఈ అగ్నిపర్వతం బద్దలవడంతో అందులోంచి భారీ స్థాయిలో లావా ఎగజమ్మింది. పలు పేలుళ్లు సైతం వినిపించాయని రష్యా అకాడమీ ఆఫ్ సైన్సెస్లోని జియోఫిజికల్ విభాగం తెలిపింది. పలు దేశాల్లో ప్రకంపనలు తీవ్ర స్థాయిలో సంభవించినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కొన్ని దేశాలు అత్యధిక స్థాయి సునామీ హెచ్చరికలు జారీ చేసి తర్వాత పెను ప్రమాదం లేదని తెలిసాక ఉపసంహరించుకున్నాయి. ఇక రష్యాలోని కామ్చట్కా ప్రాంతంలో భూకంపం వచ్చినప్పుడే అక్కడి ఒక ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో సర్జరీ జరుగుతోంది. కాళ్ల కింద నేల కదులుతున్న వైద్యులు ఏమాత్రం జంకకుండా జాగ్రత్తగా సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆపరేషన్ థియేటర్లోని రోగి పడుకున్న స్ట్రెచర్ను సహాయక సిబ్బంది గట్టిగా పట్టుకోవడం, వైద్యులు సర్జరీని కొనసాగించడం ఆ వీడియోలో రికార్డయింది. రష్యాలో భారీ భూకంపం, సునామీ వస్తుందని ప్రకృతి ముందుగానే హెచ్చరించిందా? అయినా భూకంపం వస్తుందని, సునామీ ముంచెత్తుతుందని శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారా అంటే
అవుననే వాదన జపాన్లో వినిపిస్తోంది. భారీ భూకంపం సంభవించడానికి ఒకరోజు ముందే జపాన్ సముద్ర తీరంలో 5 భారీ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అయినా సరే భూకంపం, సునామీ వస్తుందని ముందుగానే శాస్త్రవేత్తలు హెచ్చరించలేకపోయారు. ప్రకృతి హెచ్చరించినా అధికార యంత్రాంగం అప్రమత్తం కాలేదంటూ జపనీయులు భావిస్తున్నారు. సముద్రం లోపల నుంచి తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయంటే రాకాసి అలలు తీర ప్రాంతంపై విరుచుకుపడతాయని ప్రకృతి ముందుగానే హెచ్చరించినట్లు అని అభిప్రాయపడుతున్నారు. అటు అమెరికన్ సమోవాకు సునామీ ముప్పు తప్పదని ముందుగానే ChatGPT హెచ్చరికలు చేసింది. అన్నట్లుగానే అమెరికన్ సమోవాకు అమెరికా ప్రభుత్వ వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. సునామీ అంచున 50,000 మంది నివాస ప్రాంతమైన అమెరికన్ సమోవా ఉంది. దీనికి సముద్ర మట్టంలో హెచ్చుతగ్గులు, బలమైన సముద్ర ప్రవాహాల ముప్పు ఉందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచంలో అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. ఈ ప్రాంతంలో ఈ నెల ప్రారంభంలోనే 5 భారీ భూకంపాలు 7.4 తీవ్రతతో సంభవించాయి. అతిపెద్ద భూకంపం 20 కిలోమీటర్ల లోతులో సంభవించింది. పెట్రోపావ్లోవ్స్క్ కమ్చట్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో ఇది తన ప్రభావాన్ని చూపింది. 1952 నవంబర్ 4న కమ్చట్కాలో 9 తీవ్రతతో సంభవించిన భూకంపం ఆందోళన కలిగించింది. నాడు హవాయిలో 9.1 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడ్డాయి. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సునామీ హెచ్చరికలతో జపాన్ పూర్తిగా స్తంభించిపోయింది. 2011లో 9 తీవ్రతతో వచ్చిన భూకంపం, దాంతోపాటే వచ్చిన భారీ సునామీతో జపాన్లోని అణు విద్యుత్ కేంద్రం నీట మునిగింది. ఆ సమయంలో కొన్ని వేల మంది మరణించగా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా వచ్చిన భూకంప కేంద్రం కూడా జపాన్లోని హక్వైడోకు 250 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో ప్రభుత్వ యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. పడవలు, రైళ్లు, విమానాలను కొన్ని గంటల పాటు నిలిపివేశారు. ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి తాగడానికి నీళ్ల బాటిళ్లను అందించారు. సునామీ కారణంగా జపాన్లోని అనేక తీర ప్రాంతపు పట్టణాల్లో 60 సెంటీమీటర్ల నుంచి 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడినట్లు అధికారులు తెలిపారు. ఇక అణు విద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 4,000 మంది సిబ్బందిని బయటకు పంపారు. ఆసియాలోని ఫిలిప్పీన్స్ నుంచి లాటిన్ అమెరికాలోని పెరూ దేశం వరకు అన్ని దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫిలిప్పీన్స్లో భారీ అలలు తీరాన్ని తాకే అవకాశం ఉండడంతో ప్రజలను బీచ్లకు వెళ్లకుండా నిషేధం విధించారు. సముద్రపు అలలు అనూహ్యమైన ఎత్తులో వచ్చి తీరాన్ని తాకవచ్చని న్యూజిలాండ్లో హెచ్చరించారు. ప్రజలు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఫిజీ, సమోవా, టోంగా, మైక్రోనేషియా, సోలొమన్ దీవుల్లో కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ భారీ భూకంపం ఎఫెక్ట్ ఇండియాకు లేదని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయ్ స్పష్టం చేసింది. భూకంపం సంభవించిన ప్రాంతానికి భారతదేశానికి మధ్య దూరం చాలా ఎక్కువ కావడంతో భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. రష్యా, జపాన్ తీర ప్రాంతాలను మాత్రమే ఈ సునామీ తాకింది కాబట్టి టెన్షన్ ఏమీ లేదని అంటోంది. అసలు సునామీలు ఎలా వస్తాయి? భూకంపాలకు వీటికి సంబంధమేంటి? ఇప్పటిదాకా రష్యా, జపాన్లలో ఎన్నిసార్లు వచ్చాయి? రష్యాలోని కమ్చట్కా పెనిన్సులా దగ్గర సంభవించిన భారీ భూకంపం ఎఫెక్ట్ ఇండియా మీద ఉండదని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ఇన్కాయిస్ క్లారిటీ ఇచ్చింది. రష్యాలో సంభవించిన భూకంపం కారణంగా భారతదేశ ప్రధాన భూభాగానికి, హిందూ మహాసముద్ర ప్రాంతానికి ఎటువంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. భూకంపం పసిఫిక్ మహాసముద్రంలో సంభవించింది. భారతదేశానికి హిందూ మహాసముద్ర తీరం ఉంది. భూకంపం సంభవించిన ప్రాంతానికి భారతదేశానికి మధ్య దూరం చాలా ఎక్కువ. పసిఫిక్ మహాసముద్రంలో ఉత్పన్నమయ్యే సునామీ తరంగాలు హిందూ మహాసముద్రం వరకు రాలేవు. ఒకవేళ వచ్చినా అంత తీవ్రంగా ఉండవని ఇన్కాయిస్ చెప్పింది. భూకంపాల వల్ల ఏర్పడే సునామీ తరంగాలు సాధారణంగా భూకంప కేంద్రానికి సమీపంలోని తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో సంభవించిన ఈ భూకంపం ప్రధానంగా పసిఫిక్ మహాసముద్ర తీర దేశాలపైనే ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో 2004 సునామీ తర్వాత భారతదేశం సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను గణనీయంగా మెరుగుపరిచింది. హైదరాబాద్లోని ఇన్కాయిస్ ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తుంది. సునామీ ముప్పు ఉన్నట్లయితే ఈ వ్యవస్థ ద్వారా తక్షణమే హెచ్చరికలు జారీ అవుతాయి. ప్రస్తుత పరిస్థితిని ఇన్కాయిస్ మానిటర్ చేస్తున్నప్పటికీ భారత్కు సునామీ ముప్పు లేదని ధృవీకరించింది. సాధారణంగా 7 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే వెంటనే హెచ్చరికలిస్తారు. కానీ ప్రతి సముద్రపు భూకంపం సునామీకి దారితీయదు. కేవలం నిలువుగా కదిలే తక్కువ లోతులో సంభవించే భూకంపాలే సునామీకి కారణమవుతాయి. సునామీ అంటే సముద్రంలో వరుసగా ఏర్పడే భారీ అలలు. సాధారణంగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సముద్ర గర్భంలో జరిగే ఇతర పెద్ద మార్పుల కారణంగా సునామీలు సంభవిస్తాయి. సునామీలు సాధారణ అలల్లా ఉండవు. భారీ ఎత్తున వరుసగా అలలొస్తాయి. ఇవి చాలా దూరం ప్రయాణిస్తాయి. తీర ప్రాంతాలకు చేరుకున్న సమయంలో విధ్వంసం సృష్టిస్తాయి. సాధారణ అలలు గాలి వల్ల వస్తాయి.
కానీ సునామీ అలలు భారీ ఎత్తున నీటితో ఒకేసారి పైకెగుస్తూ వస్తాయి. భూమి పైపొర నిలువుగా కదలడం వల్ల సముద్రపు నీరు పైకి లేదా కిందకి నెట్టినట్లు వెళుతుంది. ఈ అలలు సముద్రం మీద అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. తీరానికి చేరుకునే సమయంలో నెమ్మదిగా ప్రయాణించి ఎత్తు పెరుగుతాయి. కొన్నిసార్లు ఇవి 30 మీటర్లకు పైగా ఎగసిపడతాయి. సునామీ అనేక కిలోమీటర్ల భూభాగంలోకి ప్రవేశించి పెద్ద భవనాలను సైతం తుడిచిపెట్టేస్తుంది. చాలా సునామీలు సముద్రం అడుగున జరిగే భూకంపాల వల్ల వస్తాయి. ముఖ్యంగా సబ్డక్షన్ జోన్లలో ఒక ప్లేట్ మరొక ప్లేట్ కిందికి జారే చోట్ల ఇవి సంభవిస్తాయి. ఈ ప్లేట్లు అకస్మాత్తుగా కదిలితే నీరు నిలువుగా పైకి దూసుకొస్తుంది. ఇది సునామీ అలలకు కారణమవుతుంది. దీనివల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సునామీ వార్నింగ్ సిస్టంలు సముద్ర భూకంపాలను జాగ్రత్తగా పరిశీలిస్తాయి. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్ర తీర దేశాల్లో విధ్వంసం సృష్టించేదాకా సునామీ గురించి పెద్దగా తెలియదు. తాజాగా రష్యాలో సంభవించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలతో పసిఫిక్ తీరంలోని దేశాలు గజగజ వణికిపోతున్నాయి. రాకాసి అలలు తీర ప్రాంతాలను ఇప్పటికే పలు ప్రాంతాలను ముంచెత్తాయి. భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతమే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఈ రీజన్లో ఉన్న రష్యా కామ్చట్కా ద్వీపకల్పం దగ్గర రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రత భూకంపం సంభవించి పసిఫిక్ తీర దేశాల అంతటా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్, అలాస్కా, హవాయి వంటి ప్రాంతాల్లో అలలు 3-4 మీటర్లు ఎగసిపడ్డాయి. ప్రపంచంలో ఇప్పటిదాకా సంభవించిన శక్తివంతమైన భూకంపాల లిస్టులో రష్యా భూకంపానిది 6వ స్థానం. 2004లో ఇండోనేషియాలో 9.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంపం ధాటికి సునామీ 13 దేశాల తీరాలను ముంచెత్తి 2 లక్షల మందికి పైగా బలిగొంది. 2011లో 9 తీవ్రతతో సంభవించిన భూకంపం జపాన్ తీరాన్ని ముంచెత్తింది. ఈ ధాటికి ఫుకుషిమా అణుప్రమాదం సంభవించడంతో పాటు 18,000 మంది ప్రాణాలొదిలారు. చిలీలో 9.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది. ఈ ప్రభావం పసిఫిక్ మహాసముద్రం అంతటా కనిపించింది. సునామీ అనేది జపనీస్ భాషకు చెందినది. దానికి అర్థం హార్బర్ కెరటం. సునామీలు ఏర్పడినప్పుడు రాకాసి అలలు 100 అడుగుల ఎత్తు వరకు వెళతాయి. సునామీ అలలు గంటకు 805 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక జెట్ విమానం స్పీడ్తో ఇది సమానం. ప్రపంచంలో జపాన్ తర్వాత అమెరికాలోని హవాయ్, అలాస్కా, వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాకు సునామీ ముప్పు ఎక్కువ. అందులో హవాయి దీవులకు ఉన్న ముప్పు మరెక్కడా లేదు. ప్రతి ఏడాది అక్కడ సునామీ సంభవిస్తుంది. ప్రతి 7 ఏళ్లకు తీవ్రమైన సునామీ ముంచేస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ కారణంగానే 80% పైగా సునామీలు సంభవిస్తున్నాయి. చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ 1958లో అలాస్కాలో జూలై 8న సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.8 నుంచి 8.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి 914 మీటర్ల నుంచి కొండచర్యలు విరిగిపడ్డాయి. 90 మిలియన్ల టన్నుల రాళ్లు ఒక్కసారిగా గిల్బర్ట్ ఇంటెల్ ఉపనదిలోకి పడిపోయాయి. దీంతో ఓ పెద్ద కొండ ఎత్తు మేర నీరు అలలాగా ఎగసిపడింది. సుమారు 1720 అడుగుల అల లిటియా బేను ముంచెత్తింది. ఇది న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కంటే ఎక్కువ. ఇదే ప్రాంతంలోని లిథుయా గ్లేసియర్ దగ్గర కొంత మంచు కూడా విరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల వివరాలు చెబుతున్నప్పటికీ ప్రధాన అలను ఏర్పరిచినది రాళ్ల పతనం మాత్రమే. అయితే ఇక్కడ జనసాంద్రత అది ఆ సమయంలో తక్కువగా ఉండేది. అందుకే మెగా సునామీ ముంచెత్తినా కేవలం 5గురే మరణించారు. తాజా భూకంపం కారణంగా వచ్చిన సునామీ ప్రభావంతో కామ్చట్కా ఉపఖండంలోని నౌకాశ్రయాలతో పాటు జపాన్ తీరం, అమెరికాలోని హవాయ్ రాష్ట్ర తీర ప్రాంతాలు సముద్రపు నీటిలో మునిగిపోయాయి. 3 మీటర్ల కన్నా ఎత్తైన అలలు వరుసగా వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రదేశాల వైపు పరుగులు తీయడంతో అనేక దేశాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. హవాయ్ రాజధానిలో రోడ్లపై కార్లు, వాహనాలు కొన్ని గంటల పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రష్యాలో పలు భవనాలు కంపించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారని, దీంతో పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. సునామీ ప్రభావం 24 గంటల పాటు ఉండవచ్చని అలాస్కా, హవాయ్, ఒరెగాన్ రాష్ట్రాల ప్రజలు తీరానికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సునామీ తీవ్రత తగ్గడంతో జపాన్, రష్యా, అమెరికాలోని పలు ప్రాంతాల్లో హెచ్చరికలను ఉపసంహరించారు.